ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జీవితంలో ముందుకెళ్లడానికి ఎంత దోహదపడతాయో మనుషుల్లో ఉండే సైకోటిక్ టెండెన్సీస్ని బట్టబయలు చేయడంలో కూడా సోషల్ మీడియాదే కీ రోల్. సోషల్ మీడియా వల్ల మనుషుల్లో మార్పు వచ్చిందా, లేక మనుషుల్లో ఉండే డార్క్ సైడ్ చూపించేందుకు సోషల్ మీడియా కేవలం ఒక మాధ్యమం మాత్రమేనా? ఈ ప్రశ్నకి జవాబు ఎప్పటికీ దొరక్కపోవచ్చు. కారణం ఏదైనా సోషల్ మీడియాలో మనుషుల నెగటివ్ సైడ్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రం సెలబ్రిటీసే. వాళ్ళు తుమ్మినా, దగ్గినా, ప్రమోషన్స్ చేసినా, ఆఖరికి క్రికెట్ ఆడినా కూడా చీవాట్లు తప్పవు. ఇదే ఇప్పుడు ఐపీఎల్లో హాట్ టాపిక్గా మారింది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా భార్య సంజనా గణేషన్ అని మనందరికీ తెలుసు. వీళ్ళకి 2 ఏళ్ల పిల్లవాడున్నాడు. తన పేరు అంగద్. 2024 టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత బుమ్రా, సంజనా దిగిన ఫొటోస్లో అంగద్ కూడా ఉన్నాడు. కానీ పిల్లవాడు కాబట్టి ఏ ఫోటోకి పెద్దగా నవ్వలేదు. అప్పుడే అంగద్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మా నాన్న 2023 వరల్డ్ కప్ గెలవలేదు, అందుకే టీ20 వరల్డ్ కప్ గెలిచినా నేను నవ్వను అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది అప్పట్లో క్యూట్గా ఉన్నా ఈసారి ఐపీఎల్ వచ్చేసరికి మాత్రం టాక్సిక్గా తయారైంది. కమ్బ్యాక్లో బుమ్రా ముంబై ఇండియన్స్కి టాప్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, వికెట్లపై వికెట్లు తీస్తూ ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో దూసుకెళ్లడానికి ముఖ్య కారణంగా నిలిచిన బుమ్రా బౌలింగ్ చూడ్డానికి తన భార్య సంజన కొడుకు అంగద్తో పాటు వాంఖడేకి వచ్చారు. బుమ్రా స్పెల్ ముగించుకుని 4 వికెట్లు తీసుకోగానే కెమెరాన్ సంజన అంగద్ని స్క్రీన్ పైన చూపించాయి. నాన్నకి హాయ్ చెప్పు అని సంజన ట్రై చేసినా అంగద్ కెమెరాని చూస్తూ ఉండిపోయాడు. అంతే, సోషల్ మీడియాకి ఇది చాలదా దుమారం రేగడానికి. అంగద్కి సమస్య ఉందని, ఎప్పుడూ సీరియస్గా ఉండడం మంచిది కాదని మనకి బోర్డు వారియర్స్ చెలరేగిపోయారు. దీనితో విసిగెత్తిన సంజన తన ఇన్స్టాగ్రామ్లో అందరినీ తిడుతూ ఒక లేఖ రాసింది. కేవలం అంగద్కి స్టేడియం ఎక్స్పీరియన్స్ ఇద్దామని తీసుకొచ్చానే తప్ప మీలాంటి హేటర్స్కి మీమ్ కంటెంట్ ఇద్దామని కాదు అని దుమ్మెత్తిపోసింది. అంగద్ ఆరోగ్యంగా ఉన్నాడని, అతడికి ఎటువంటి సమస్య లేదని, ఇలా లేనిపోనివి ఊహించుకుని చిన్న పిల్లలపై దుర్మార్గంగా పడకండి అంటూ వాపోయిన సంజన అసలు సోషల్ మీడియా కారణంగా ప్రపంచం ఎటుపోతుందో అర్థం కావడం లేదు అంటూ తన లేఖని ముగించింది. సంజన గణేషన్ అన్న మాటలు ముమ్మాటికి నిజం. వైరల్ అవ్వాలని మీమ్ పేజెస్ సెలబ్రిటీస్ పర్సనల్ వాటిపై ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారు. ఫాస్ట్ చెకింగ్ అన్నది ఈ ఇన్స్టాగ్రామ్ జనరేషన్లో లేకుండా పోయింది. ఇన్స్టాగ్రామ్లో ఉండే మీమ్ పేజెస్ చెప్పేవే నిజమని నమ్మేవారు ఎంతోమంది. అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం మనం. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బిహేవియర్ ఎక్స్పర్ట్సే. ఎవరు ఏ వయసులో ఉండాలో వీళ్ళే డిసైడ్ చేసి పోస్టులపైన పోస్టులు పెట్టేస్తూ ఉంటారు. వాటిని జనం నమ్ముతూ ఉంటారు. ఇది ఒక విషియస్ సైకిల్. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా సోషల్ మీడియా వాడండి అంటూ బుమ్రా ఇన్సిడెంట్ తర్వాత నిజమైన సైకాలజిస్టులు చెబుతున్నారు. బేసిక్ హ్యుమానిటీని కోల్పోయి మరీ రియాక్ట్ అవ్వడం కేవలం సోషల్ మీడియాలోనే సాధ్యం. నిజ జీవితంలో ఎవరూ అలా ఉండరు. అందుకే ఎంత వీలైతే అంత తక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేయాలి అన్నది ఈ సైకాలజిస్టుల వాదన. క్రికెటర్లు ఎంత కష్టపడ్డా వారి ఫ్యామిలీ ఫోటోల కోసం డేగ కళ్లతో ఎదురు చూసే ఫోటోగ్రాఫర్ల కెమెరా నుంచి తప్పించుకోలేరు. అందుకేనేమో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు తమ పిల్లల ఫోటోలు లీక్ అయినా సరే వారిని ప్రపంచానికి చూపించడానికి పెద్దగా ఇష్టపడరు. కెమెరా నుంచి వీలైనంత వరకు తమ ఇద్దరి పిల్లల్ని విరాట్, అనుష్క కాపాడుతూనే వచ్చారు. ఇది ఒక ప్రిన్సిపల్గా మిగిలిన క్రికెటర్స్ కూడా ఫాలో అయితే బెటరేమో.